పెద్ద పెద్ద సంఘాల్లో, పెద్ద పెద్ద డినామినేషన్స్లో, లేదా ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ చర్చ్లో సంఘ పెద్దలను నియమించే ప్రక్రియ ఎలా జరుగుతుందంటే, బాగా తెలిసినవాడు, లేదా కొన్ని చర్చెస్లో డబ్బున్నవాడు, లేదా పై హోదా రాజకీయంగా కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ ఇలాంటి వారికి ఎక్కువ అవకాశాలు ఇస్తూ ఉంటారు. వారు త్రాగుబోతులైనా వీళ్ళు చూడరు, వారి సాక్ష్యం బాగాలేకపోయినా పట్టించుకోరు. కానీ సంఘ పెద్దల ఎలక్షన్ ఎలా జరగాలంటే, ఒక ప్యానెల్ స్టేజ్ మీద కూర్చోవాలి. ప్రతి ఒక్కరి చేతిలో ఒక పేపర్ అండ్ ఒక పెన్ ఉండాలి. ఆ పేపర్ మీద తిమోతి గారికి రాసిన పత్రికలో ఉన్న ఆ లక్షణాలన్నీ లైన్గా ఉండి, దాని పక్కన టిక్ బాక్సెస్ ఉంటాయి చూసారా, ఒక స్క్వేర్ బాక్సెస్ ఉండాలి. రైట్ మార్క్ పెట్టడానికి ఒక బాక్స్ ఉండాలి. ఇప్పుడు నన్ను సంఘ పెద్దగా నియమించాలంటే ఈ ప్యానెల్ అందరి ముందు నేను ఇలా ఇంటర్వ్యూకి కూర్చున్నట్టుగా కూర్చోవాలి. వీరందరూ నన్ను ఇంటర్వ్యూ చేసేవారిలాగా ఒక ఆయన ఉన్న లక్షణాలన్నీ చదువుతుండాలి. త్రాగుబోతా, నో అని ప్రతి ఒక్కరు చెప్పాలి. అప్పుడు అందరు టిక్ బాక్స్ వేయాలి, అందరూ ఆ బాక్స్లో రైట్ మార్క్ కొట్టాలి. అలా ఏవేవైతే లక్షణాలు తిమోతి గారికి రాసిన పత్రికలో, తీతు పత్రికలో ఉన్నాయో ఆ పత్రికల్లో ఉన్న లక్షణాలు అన్నింటికి సన్నీ అనే నాకు అన్నిటికీ రైట్ మార్క్స్ పడితేనే అప్పుడు నేను సంఘ పెద్దగా నన్ను నియమించాలి. ఇది బైబిల్ ప్రకారంగా జరగాల్సిన ప్రోటోకాల్. ఇది జరగకపోవడం బట్టే, డబ్బుంటే చాలు అని కొందరు అనుకున్నారు కాబట్టే ఈనాడు సంఘాల్లో కొన్ని సంఘాల్లో త్రాగుబోతులు సంఘ పెద్దలుగా ఉన్నారు. కొన్ని సంఘాల్లో వ్యభిచారులు కూడా సంఘ పెద్దలుగా ఉన్నారు. మన సంఘాలు బాగుపడాలంటే సంఘ పెద్దలు బాగుండాలి. సంఘ పెద్దలు బాగుండాలంటే ఈ ప్రక్రియ జరగాలి ఖచ్చితంగా. ఎందుకు? సంఘ పెద్దలు బాగుంటేనే సంఘం బాగుంటుంది. నేను చాలామంది యూత్తో మాట్లాడాను. ఎందుకు బ్రదర్స్ మీరు ఇలా ఉంటుంటే, మా సంఘ పెద్దలు తాగుతారన్న మేము తాగితే ఏంటి అన్నారు డైరెక్ట్గా. సో మనం మోడల్గా ఒకరిని పెట్టేటప్పుడు వాళ్ళు కరెక్ట్గా ఉంటేనే కదా మన వాళ్ళు కరెక్ట్గా ఉండేది. సో నేనేం చెప్తున్నా అంటే, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా బైబిల్లో ఉన్న ఈ ప్రోటోకాల్ మనం మెయింటైన్ చేస్తే చర్చ్ సిస్టమ్ మారిపోతుంది. చర్చ్ షైన్ అవ్వడం ప్రారంభిస్తుంది, చర్చ్ గ్లో అయిపోవడం ప్రారంభిస్తుంది. సో ఒకనాటి చర్చ్ పరిస్థితి మనకు రావాలంటే డబ్బున్నోని కాదు, హోదా ఉన్నోని కాదు, అందమున్నోని కాదు, వాయిస్ ఉన్నోని కాదు, లేదా రాజకీయంగా పలుకుబడి ఉన్నోని కాదు, అన్ని బాక్సెస్లో రైట్ మార్క్ పడగలిగే సమర్థుని ఎన్నుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా చర్చ్ చాలా షైన్ అవుతుంది, చాలా షైన్ అవుతుంది.